బంగారాయ శర్మ గారు మీరు చెప్పండి, అసలు మరి మహాసంప్రోక్షణ అని మనం ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. టీటీడీ మహాసంప్రోక్షణ కారణంగా భక్తులను నిలుపుదల చేస్తోంది, స్వామి దర్శనాన్ని రద్దు చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అసలు ఈ మహాసంప్రోక్షణ అంటే ఏంటి, దీన్ని ఎన్ని రోజులు చేస్తారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చేస్తారు, ఈ మహాసంప్రోక్షణలో ఎవరెవరు పాల్గొంటారు? ఈ అష్టబంధ బాలాలయ మహాసంప్రోక్షణం ఈ సమయంలో మూలమూర్తి యొక్క కళలన్నిటినీ కూడా ఒక బంగారపు కలశంలోనికి ఆవాహన చేసి ఆ మొత్తము అన్నీ కూడా ఇందులో తీసుకొని అందులో ప్రక్షిప్తం చేసుకొని బాలాలయం అని ఒకటి నిర్మించి ఆ ప్రాంతంలో ఈ కళలన్నిటినీ కూడా పెట్టి అక్కడే మళ్ళీ ఉన్నటువంటి మిగతా దేవాలయాలు, బలిపీఠాలు, ధ్వజస్తంభాలు వీటన్నిటికీ కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేసి చాలా విశేషమైనటువంటి హోమాలు, అనేకమైన ప్రక్రియలతోటి ఆ లోపల కార్యక్రమాలు ఋత్విక్కులు చేయటము అనేటటువంటిది జరుగుతుంది. ఈ మిగతా గుళ్ళలాగా కాదమ్మా. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు అన్ని క్షేత్రాలు ఈ క్షేత్రము అన్నట్టు చెప్పారు. ఇక్కడ వచ్చేటప్పటికి స్వామివారి స్వయంభూ. మీకు ఆయనలో ఉన్న కళలన్నిటినీ కూడా ఎవ్వరు స్వయం వ్యక్తం ఆయన కాబట్టి ఎవరు కళలన్నిటినీ తీయలేరు. ఏదో మంత్రపూర్వకంగా అన్ని చోట్ల చేస్తున్నట్టుగా చేయటమే గాని ఆ కళలన్నిటినీ ఆవాహన చేసి తీసుకోగలిగేటటువంటి శక్తి ప్రపత్తులు ఎవరికీ లేవు. దాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టినా మిగతా గుళ్లల్లో విగ్రహాన్ని చూడనివ్వరు. కానీ ఇక్కడ విగ్రహానికి నిత్యము చేసే అన్ని అర్చనలు కళలు మొత్తం తీసినా కూడా చేసి తీరాల్సిందే. ఆ ప్రత్యేకత ఏంటంటే మీకు సుప్రభాత సేవ నుంచి అన్ని సేవలు కళలు తీసేసినా కూడా ఖచ్చితముగా అక్కడ చేసి తీరాల్సిందే. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. కాబట్టి ఈ మిగతా క్షేత్రాల లాంటి క్షేత్రం తిరుమల క్షేత్రం కాదు. ఈ సమయము లోపల ఇట్లా పూర్తిగా అన్నిటినీ కూడా తీసుకొని స్వామివారి విగ్రహము యొక్క మూలము దగ్గర మనకి రకరకాలైనటువంటి ఒక 8 రకాలైనటువంటి మూలికల్ని తీసుకొని ఎర్రమట్టి, కరక్కాయ ఇట్లా కొన్ని రకాలైనటువంటి వాటిని తీసుకొని ఆ వాటితో పాటు ఒక బంధములాగా తయారు చేసి చివరి రోజు విగ్రహం పటిష్టంగా ఉండడానికి అన్ని గుళ్లల్లో చేసేదే అలా మొత్తము పటిష్టంగా ఉండేట్టుగా ఈ అష్టబంధము అనేటటువంటి దాన్ని వేస్తారు. దాన్నే అష్టబంధం అంటారు. ఆ అష్టబంధముతోటి మొత్తము అంతా కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయములో మరి ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా, ఈ ఋత్విక్కులందరూ ఏం చేస్తారు అంటే ఇది పూర్తిగా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతుంది. ఇంకొక రకంగా జరగడానికి వీలు లేదు. వైఖానస ఆగమముకు సంబంధించినటువంటి మహామహా పండితులందరూ కూడా ఖచ్చితముగా పూర్వానుభవం ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇందులో పాల్గొని తీరాల్సిందే. భగవచ్శాస్త్ర ఉపన్యాసాలు కూడా జరుగుతాయి. అది భగవచ్శాస్త్ర ఉపన్యాసం అంటే కేవలం వైఖానస ఆగమానికి సంబంధించినటువంటిదే. అది కాకుండా ప్రఖ్యాతమైనటువంటి వేద పండితులు, అసలు ఆ యజ్ఞమే చాలా విశేషంగా ఉంటుంది. ఇలాంటి యజ్ఞము ఇప్పుడే కాదు, 1952లో బంగారపు తాపడము సక్రమంగా లేదు తిరుమల కొండ మీద అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ తాపడాన్ని మొత్తాన్ని తీసి కొత్త బంగారపు తాపడం చెయ్యాలి అని నిర్ణయం చేసి 57వ సంవత్సరంలో ఇది చేశారు. ఈ 57వ సంవత్సరం 25/10/57 నుంచి 1/11/57 దాకా ఈ కార్యక్రమాలు పూర్తిగా నిర్వహించడం జరిగింది. అప్పుడు ఏం చేస్తారంటే ప్రాక్ పశ్చిమ ఉత్తర దక్షిణాల నుండి దక్షిణ భారతంలో ఉండే శ్రీ వైఖానసాగమ కుశల్ రఘు యాజ్ఞికులు అనేక మంది ఈ మహాద్వరమున పాల్గొనేరి. ఇది ఆ రోజు న్యూస్ పేపర్ అమ్మ. 1957లో ఆ సమయంలో ఉన్న న్యూస్ పేపర్ ఏం జరిగింది అనేది మనకి డాక్యుమెంట్ ప్రూఫ్. కాబట్టి అందులో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, వైఖానస ఆగమ కుశలు రఘు యాజ్ఞికులు ఈ మహా ఆధ్వర్యంలో దీంట్లో పాల్గొంటారు యజ్ఞంలో. అలాగే అన్ని ప్రదేశాల నుండి ప్రసిద్ధులైన తపస్సంపన్నులైన బ్రాహ్మణ్యులు అక్కడికి రావటం జరుగుతుంది, విజయం చేయటం జరుగుతుంది. ఆ రోజుల్లో విరామం లేకుండా ఆగకుండా చతుర్వేద పారాయణం జరగాలి. ఖచ్చితంగా ఆగకుండా చతుర్వేద పారాయణం అనేది చేస్తూనే ఉండాలి. భారత, భాగవత, రామాయణ, శ్రీ విష్ణు పురాణ, శ్రీభాష్యం మళ్ళీ ఎక్కువ మటుకు ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటిది. పాంచరాత్ర ఆగమాలు అక్కడ వస్తాయి. కాబట్టి విష్ణు పురాణ, శ్రీభాష్య, భగవద్విషయ, భగవచ్శాస్త్ర సంహితలను పారాయణ చేసిరి.
విద్వాంసులచే భక్తి ప్రపత్తులను భగవద్ ఆరాధన విశేషమును సనాతన ధర్మమును బోధించేటి మహోపన్యాసములు చేయబడినవి. ఇలా ఉపన్యాసాలు చెప్తూ పూర్తిగా అనేక రకాలుగా చెయ్యాలి. ఇంత చేసినప్పుడు కూడా ఇవాళ నిజంగా జనాన్ని లోపలికి రానివ్వను అనేటటువంటి మాట వాడుతూ ఉన్నారు. కానీ ఇంత చేసినప్పుడు కూడా అక్కడ ప్రత్యేకంగా దాని మీద స్పెషల్ గా చెప్పడం జరిగింది. ఏమిటి అంటే ఇన్ని నిత్య కైంకర్యాలు అక్కడ జరుగుతూ ఉన్నా ప్రతిదినము మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు 2 గంటల కాలం భక్తులకు సేవార్థులకు దర్శనానికి అవకాశం కల్పించబడినది. ఆ రోజుల్లో కూడా 57లో కూడా భక్తులకి దర్శనాన్ని ఇవ్వటము అనేది జరిగింది.